ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మరొక ఆధ్యాత్మిక సత్యమును గూర్చి మీతో కలిసి ధ్యానించుటకు ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన మొదటి వచనము. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. ఈ మాటను బట్టి మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశం ద్వారా మీతో మాట్లాడుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క భాగములో మొదటిది చెడ్డవారిని చూసి వ్యసనపడకుము, రెండవది దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకుము. నేడు సమాజమును గమనించినప్పుడు రెండు రకములైన ప్రజలు మనకు కనబడుతూ ఉంటారు. ఒక రకమైన ప్రజలు నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఎన్నో కష్టాలకు బాధలకు శ్రమలకు దుఃఖముకు గురి చేయబడుచు ఉన్నటువంటి వారుగా కనబడితే, రెండవ రకము నిత్యము సమాజమును పాడు చేయుచు ప్రజలను అన్యాయాలకు గురి చేయుచు అవినీతి అక్రమాల ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క జీవనోపాధిని జీవితాన్ని నాశనము చేస్తూ దౌర్జన్యముగా ప్రవర్తిస్తూ అభివృద్ధి చెందేటటువంటి వారు. ఒకరు నీతిగా బ్రతికిన దుఃఖమును అనుభవిస్తూ బాధపడుచుంటే, మరొకరు అవినీతి అక్రమాలు చేయడము అభివృద్ధి చెందుచున్నాను అనే భ్రమలో రెండవ రకము బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు దేవుని వాగ్దానము ఈ యొక్క కీర్తన 37 మొదటి వచనం ప్రకారము జ్ఞాపకం చేస్తూ, వారిని చూసి నీవు వ్యసనపడకుము మత్సరపడకుము అని దావీదు తన కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చాలామంది గమనించినప్పుడు, ఇదిగో మేము ఇంత నీతిగా బ్రతికినా ఇంత న్యాయంగా బ్రతికినా ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నాము, ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, ఎందుకు మా జీవితంలో ఏది జరగట్లేదు, ఎందుకు మేము అడిగినవి నెరవేరట్లేదు అని ఇదిగో ఇలాంటి దుర్మార్గ క్రియలు చేస్తున్నటువంటి వారు అప్పుడే అభివృద్ధి చెందుతున్నారు, అప్పుడే దీవించబడుతున్నారు అని ఇదిగో నిరుత్సాహపడే వ్యసనపడేటటువంటి వారు ఎందరో మనకు కనబడుచు ఉంటున్నారు. అందుకని జ్ఞాపకం చేస్తూ, దుర్మార్గులు వర్ధిల్లడము విజయాల వెంట విజయాలు రావడము చూసి ఇదిగో ఇలాంటి వారు కంగారు పడకూడదు అని ఒక ఆధ్యాత్మిక ఉపదేశమును గ్రహించుటకు ఈ మాటను మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చెడ్డవారిని చూసి లేదా చెడ్డవారు వర్ధిల్లుతూ ఉంటే ఇదిగో కంగారు పడకూడదు, లేదా మత్సర పడకూడదు, లేదా అసూయ చెందకూడదు అని ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ విధంగా మత్సర పడడం ద్వారా, అసూయ పడడం ద్వారా, ఇదిగో వ్యసన పడడం ద్వారా ఇదిగో మనశ్శాంతి అనేది నీ జీవితంలో నీవు కోల్పోతావు. ఇదిగో నీవు ఒక నీతి నిజాయితీని కనుపరిచేటటువంటి లక్ష్యాన్ని ఇదిగో కోల్పోతావు. నీకున్నటువంటి ఆలోచనను, నీకున్నటువంటి మంచి అనే దాన్ని దూరము చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మత్సర పడడం ద్వారా నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు, అసూయ చెందడం ద్వారా నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు, నువ్వు వ్యసన పడడం ద్వారా నీ మానసిక పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది. తద్వారా నీ జీవితము, నీ లక్ష్యము, నువ్వు చేయాలనుకున్నటువంటి పనులు
ఈ చెడ్డవారిని చూసి లేదా ఈ చెడ్డగా అభివృద్ధి చెందుతున్న వారిని చూసి, ఈ తాత్కాలిక అభివృద్ధిని చూసి, ఇదిగో నీవు వ్యసనానికి గురి చేయబడకు అని ధైర్యాన్ని ఈ కీర్తన మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే విశ్వాసములో నిలవలేనటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ చెడ్డవారి యొక్క అభివృద్ధి మానవుణ్ణి అవిశ్వాసిగా తయారు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకని యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞాపకం చేస్తూ, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అలాంటి వారిని చూసి నీవు మత్సరపడవలసిన, నీవు అసూయ పడవలసిన అవసరము లేదు. ఇలాంటి వారి పరిస్థితులు ఇదిగో మన మంచితనమును, మన యొక్క పరిస్థితులను నిష్ప్రయోజనమైనటువంటి నిరుత్సాహంలోనికి, ఇదిగో తమ నీతి, తమ మంచితనము, ఇదిగో విశ్వాసము విడిచిపెట్టేటటువంటి ప్రమాదానికి కూడా ఒక్కొక్కసారి గురి చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు ఒక విశ్వాసిగా, ఒక న్యాయవంతునిగా, ఒక నీతిమంతునిగా, ఒక మంచి జరిగించేటటువంటి వ్యక్తిగా నీవు ఎదుగుతున్నప్పుడు వారి వైపు నీ లక్ష్యం పెట్టి నీకున్నటువంటి మంచి క్వాలిటీస్ను నాశనము చేసుకోకు అనేది ఈ కీర్తన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. చాలామంది ఈరోజు ఇలాంటి పరిస్థితుల వలనే అభివృద్ధి చెందలేక ఎదుటి వ్యక్తులను చూసి, ఎదుటి వ్యక్తులతో పోల్చుకొని, లేదా వాళ్ళు అవినీతి అక్రమాలతో సంపాదిస్తున్నటువంటి ధనమును బట్టి అయ్యో నేను ఇంత డెవలప్ కాలేకపోయినాను అని నిరుత్సాహపడుచున్నటువంటి వారిని కూడా చూస్తాం. అలాంటి పరిస్థితి నీకు అవసరము లేదు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎందుకనగా తీర్పు అనేది దేవుని చేతిలో ఉంది. అందుకే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. అందుకే 13వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటూ, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాళ్ళు తాత్కాలికంగా ఎదగడమును, చెడు క్రియల ద్వారా ఎదగడమును, అవినీతి అక్రమాల ద్వారా ఎదగడమును దేవుడు చూస్తున్నాడు. నీ నీతిని, న్యాయమును, మంచితనమును ఎదగడం ద్వారా కూడా దేవుడు రెండుటిని గమనిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరొక అడుగు ముందుకేసి 2వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. వారు ఎలాంటి వారంటే, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వారు వాడిపోవుదురు. ఏ విధంగా అక్రమాల ద్వారా సంపాదించినారో ఆ విధంగానే వారు కోల్పోతారు అని జ్ఞాపకం చేస్తున్నారు. దానిని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దానిని గురించి నీ మంచితనమును వదిలేయవలసిన అవసరం లేదు. దానిని గురించి నువ్వు బాధపడవలసిన, మత్సరపడవలసిన, వ్యసనానికి గురి చేయబడి నీ ఆరోగ్యము పాడు చేసుకోవలసిన అవసరము లేదు అనేది ఈ యొక్క భాగము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదిగో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవెందుకు వ్యసనముకు, అసూయకు, బలహీనతకు గురి చేయబడతావు? నీవు చేయుచున్నటువంటి కార్యములు ఏమిటో వాటిని జరిగిస్తూ ముందుకు సాగు. నీవు నిరాశ నిస్పృహలకు దిగజారవలసిన అవసరం లేదు. నేడు చాలామంది కూడా ఈ చెడ్డ వ్యసనాలను, ఇదిగో ఇలాంటి పరిస్థితులను చూసి వారి విశ్వాసమును పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, వారి నీతి క్రియలను పాడు చేసుకుంటున్నారు. అందరితో పాటు నేను కూడా ఇదిగో ఈ విధంగా నాశనాన్ని కోరుకుంటున్నాను అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాంటి వారిని చూసి మనము మన మనస్సును, మన విశ్వాసమును, మన లక్ష్యాన్ని, మన నీతి క్రియలను, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను పాడు చేసుకోకుండా ఉండగలిగినటువంటి ఇదిగో స్థిరమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ, వారిని చూసి, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకు. దుష్ట కార్యములు చేసేటటువంటి వారిని చూసి నువ్వు మత్సరపడకు, నువ్వు అసూయ చెందకు. ఎందుకంటే వారి జీవితం వేరు, నీ జీవితం వేరు. వారి అభివృద్ధి వేరు, నీ అభివృద్ధి వేరు. అది తాత్కాలికమైనది, ఇది నిత్యము నీతో కలిగి ఉండేది. నువ్వు పేదరికంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, బంధించబడిన ఈ పరిస్థితి అన్నీ కూడా ఇదిగో నిన్ను స్థిరత్వంలోనికి వస్తాయి, తీసుకొని నడిపించగలుగుతాయి.
నీవు ఎదుర్కొనే ప్రతి సమస్య నీకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఇలాంటి అవినీతి అక్రమాలతో సుఖపడేటటువంటి వారికి ఇదిగో దేవుడే తీర్పరిగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి మన మనస్సును, మన హృదయాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోకూడదని ప్రతి మానవుని పట్ల దేవుడు ఈ దినమున తన సంకల్పాన్ని వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. మనము ఇలాంటి పరిస్థితుల్లో చెడ్డవారిని చూసి వసనపడకుండా, దుష్కార్యములు చేసేటటువంటి వారిని చూసి మత్సరపడకుండా, మన జీవితాన్ని, మన లక్ష్యాన్ని, మన గురిని కోల్పోకుండా ఉండడానికి దేవుడి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ సృష్టి యావత్తును చూసినప్పుడు ఎంతోమంది విశ్వాసులు, నీతిమంతులు, న్యాయముగా బ్రతికేటటువంటి వారు ఈ అవినీతి అక్రమాల ద్వారా తాత్కాలికమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి చెందడమును చూసి ఇదిగో మత్సరముతోనూ అసూయతోనూ నింపబడి వారి వారి జీవితాలను ఏమైనా పాడు చేసుకుంటున్నారేమో అని గ్రహింప చేయడానికి ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ భక్తుని ద్వారా మీరు తెలియజేస్తున్నారు. మీ హృదయాలను మీరు పాడు చేసుకోకండి, మీ మంచితనాన్ని మీరు పాడు చేసుకోకండి, మీ అభివృద్ధిని మీరు పాడు చేసుకోకండి. మీరు నిదానం ఎదుగుతుండొచ్చు, కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉండవచ్చు, కానీ స్థిరత్వము కలిగిన, నిత్యము నీతో ఉండగలిగిన స్థితిని మీరు అనుభవిస్తారని నేర్పిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమున ఉదయకాల సమయమున ప్రతి బిడ్డను బట్టి మీకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. దుఃఖంతో, బాధతో, వేదనతో, కన్నీళ్లతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పక్షాన ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి సహాయం చేయండి, నీ కృపను అనుగ్రహించండి. వారి కష్టములను, బాధలను దూరపరిచి శాంతి, సమాధాన, సంతోష, ఆనందములతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గర్భఫలం లేని బిడ్డల గురించి, వివాహములు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను గురించి, ఇదిగో శాంతి సమాధానములు లేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి బిడ్డలను గురించి, ఇదిగో చదవలేనటువంటి అజ్ఞానముతోని, బలహీనతతో నింపబడినటువంటి బిడ్డలను గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి బిడ్డకు తగిన కాలమున నీ కృపను అనుగ్రహించి వారి వారి అక్కరలను, అవసరతలను తీర్చి మీరు మహిమ పొందుమని, ప్రత్యేకంగా దినదినము ఈ విధంగా వాక్యం ద్వారా బలపరచబడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంకను ఎదిగింప చేయుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నేను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.